చెప్పండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా సరోజమ్మ ఈరోజు నోములంట, వారాన్ని నోము మోసి చూడు కూతురు అంటుంది నన్ను. ఎన్ని నిప్పట్లు తెచ్చిచ్చిందో చూడండి. తలా ఒక 50 100 ఇవ్వాలి కదా, కూతురికి 50 అన్న ఇవ్వాలి కదా. చూడు పెళ్లి కూతురు లాగా రెడీ అయ్యి వచ్చింది. మా ఎంత ఏం చేస్తుందా అంత శాదదింది. దాని ఇంటికి 50 60 పెడుతుంది కూతురికి తనిగా కథం వల్ల కూతురికి అయిపోయినాక కోడాలకు పంచుతుంది. ఇప్పుడు నాకు ఇవే ఇచ్చేది. ఇది చూడండి, అవి తీసుకోవాలి. చూడు ఎవరన్నా వాళ్ళ కూతురికి అంతే ఇస్తారా? మళ్ళీ కూతురు ఏడ పిలవలా? మధ్యాహ్నం ఫోన్ చేసి పిలిచిందా? పిలవలా? ఫోన్ చేసి నేను ముందే పిలిచిన ఫోన్ చేసి అంత పని ఆడ స్వామి నాయన అడిగో. బాగా జరిగినాయి నోములు. యాడ్ చేసుకోవచ్చు. సరే నిప్పట్లు ఇపోతే ఈ పైన కానీ ఇటు చెయ్యిటి చెయ్యిటి ఇటు ఈ ఉంగరం అన్నీ ఇచ్చేసి ఉంగరం ఇచ్చేసి కమ్మలు చూడు, ఉంగరం చూడు, ఒక ఉంగరం ఇచ్చేసి ఇది నేను కాదు. నువ్వు 50 నిప్పట్లు ఇపోతే కూడా అయిపోయింది. 3 ఇంట్లో ఉండేది చూడు ఏం చేయాలా? పవనమ్మ ఈ నిప్పట్లు చూసి మీరందరూ ఎగతాలు చేస్తున్నారు. ఏం చేసేది? అందుకే ఈ ఉంగరం అన్నా ఇయ్యి. సరే పాని 50 నిప్పట్లు ఇపోతే అయిపోయిన ఉంగరం ఇచ్చేసేదే అంటున్నా. అసలు నేను నోట్లో నుంచి వస్తుందేమో చూడు. ఇత్తలు అయితే కూడా పానీలే, ఇత్తలు అయినా పానీ గుర్తుంటుంది. అందుకే ఇచ్చేసి చూడు ఇది కూడా ఇస్తాం బో. ఇది చూడండి ఇంకేం చేద్దాం, ఇచ్చినది తప్పదు. తినేద్దాం పోనీ, ఏం చేసేది? ఏడొస్తాం ఉంది. ఏం చేద్దాం తప్పదు, ఇంకా తిన్నాం ఇచ్చినందుకు. ఎందుకు ఉంగరం ఇవ్వమంటే ఇలా, ఆ ఉంగరం అన్నా ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుందంటే ఇలా. ఇంకేం చేద్దాం సరేనా? మీ అమ్మ కూడా ఇట్టే చేస్తుందా? 5 నిప్పట్లు తీసుకొచ్చి చేతిలో పెడతారా? ఇంకేం చేద్దాం తప్పదులే కానీ. అంతే కదా సార్? అంతే కదా మా రాజమ్మ? ఇంక ఇచ్చినందుకు అంతే కదా. ఉంగరం ఇవ్వమంటే ఇలా, 50 నిప్పట్లు ఇవ్వమంటే ఇలా. ఇది మా సరోజమ్మ పరిస్థితి. ఏం చేద్దాం? ఏంటి మోసేది పండగ రమ్మని మోసేది ఇచ్చుంటా అబ్బా మోసేది వద్దే వద్దులే. ఇవిడ మా కూతురు బ్యాగ్ మొయ్యాక 2 బ్యాగులు ఎత్తుకున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్. ఏమ్మా